సో మనకి ఇక్కడ ఒక అయ్యగారు మంచిగా నందీశ్వరుణ్ణి చక్కగా తెలుపు రంగు వస్త్రం మీద చిత్రిస్తున్నారు. సో మనం ఎందుకు అంటే ఈ నందీశ్వరుని దాని మీద ఎందుకు చిత్రిస్తున్నారు అనే విషయాన్ని మనం ఒకసారి అడిగి తెలుసుకుందాము. శివుని వాహనం కాబట్టి రేపు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి శివుని వాహనమైన నందీశ్వరుణ్ణి, తర్వాత అమ్మవారి సరస్వతి వాహనమైన హంసని ధ్వజాలుగా తయారు చేసుకొని ఎగిరేయడం ప్రారంభంలో అంటే బ్రహ్మోత్సవ ప్రారంభంలో చేస్తాము. అందుకోసమే ఈ ధ్వజం తయారు చేస్తున్నాం. ఇక్కడ నందీశ్వరుడు, అదేమో హంస. సో అంటే అమ్మవారికి అండ్ శివయ్యది మనకి వాహనాలు తయారు చేసి జెండాల్లాగా చేసి ఫస్ట్ ఎగరవేశాక హంస ధ్వజమేమో అమ్మవారిది, నంది ధ్వజమేమో శివయ్యది. ఇక్కడ రెండు ప్రధాన దేవాలయాలు, కిందనేమో శివుడు ప్రధాన దేవాలయం, ఇక్కడ సరస్వతి అమ్మవారిది ప్రధాన దేవాలయం. కాబట్టి ఈ రెండు ధ్వజాలని రేపు ప్రారంభం రోజు ఎగరవేసి చివరి రోజు తీసేస్తాం, అవరోహణ చేస్తాం. సో ఈ రెండు ధ్వజాలని అంటే శివయ్యని అండ్ జ్ఞాన సరస్వతి దేవిని ఫస్ట్ అంటే రేపు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ రెండు ధ్వజాలని చిత్రీకరించి ఒక స్తంభంకి కట్టి ఫస్ట్ వాటిని ఎగరవేశాక ఆ తర్వాత గజస్తంభానికి ఎగరవేస్తారంట. సో ఈ ధ్వజాలని గజస్తంభానికి ఎగరవేశాక బ్రహ్మోత్సవాలు అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఆ తర్వాత బ్రహ్మోత్సవాలు అయిపోయాక ఈ ధ్వజాలని మళ్ళీ ఆరోహణ చేస్తారంట. అంటే యథాస్థితికి తీసుకొచ్చి మళ్ళీ ఏదైతే ధ్వజాలు ఉన్నాయో వాటిని కిందికి తీసుకొచ్చి మళ్ళీ ఆ బ్రహ్మోత్సవాలని పూర్తి చేస్తారనమాట.